మనం జవాబులు చెప్పటము ఇట్లా అలవాటు కావాలి. అందుకోసం ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నాం. చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. ఒక 2 రోజుల పాటు 3 రోజుల పాటు మన ఇంట్లో కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి, ముఖ్యంగా గృహిణులు ఈ విధంగా వచ్చి పాల్గొనడం కొద్దిగా కొత్తగా ఉంటుంది, కొద్దిమంది కష్టంగా కూడా ఉంటుంది. అట్లా కష్టంగా ఉన్న వాళ్ళు ఉన్నారా? అందరి ముందు చెప్పడం కష్టంగా ఉంటుంది కదా. రావడానికి ఇష్టం ఉంటుంది, కానీ కార్యక్రమాలు ఈ పద్ధతులు కొద్దిగా మనసుకేమో అనిపిస్తుంది, మంచిది నేర్చుకోవాలి. అలవాటు లేని కారణంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే మనందరూ ఇష్టపడి వచ్చాం కాబట్టి ఈ ఇబ్బందిని ఆనందంగా భరిస్తాం. అందరూ అంతే కదండి. మనందరము హిందువులం. హిందువులకి ఎవరికైనా అనుమానం ఉందా? ఏమండి ఎవరికైనా సార్ చెప్పండి, మనందరూ ఎవరు? గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి. అందరూ చదువుతున్నారా? అందరూ చెప్పండి, హిందువులు. అయితే మనకేమో కులము మాత్రమే తెలుసు, మన కులము ఇట్లాంటి విషయాలు. కానీ మనందరికీ తెలియాల్సింది ఏంటంటే మనందరము హిందువులు. హిందువులు అయితేనే కులం ఉంటుంది, హిందువులు కాని వాళ్ళకి కులం లేదు అని వాళ్ళు చెబుతారు. మళ్ళీ అక్కడ అయిన తర్వాత అక్కడ భేదభావాలు అవన్నీ వేరే ఉంటాయి. అయితే హిందువులు అని ఎప్పుడైతే అనుకుంటామో మన చరిత్ర లక్షల సంవత్సరాల్లో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కులం అనుకుంటామో ఎప్పటివరకే పరిమితం ఉంటాం. మన హిందూ సమాజము లక్షలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చాలా గొప్పదైనటువంటి ఈ హిందూ సమాజంలో ముఖ్యమైనటువంటి దానిలో అందరికీ ఉపయోగపడాలి. ఇక్కడ అందరూ అంటే ప్రపంచంలో ఉండేటువంటి సర్వజీవులకు ఉపయోగపడాలి. ఒక శ్రేష్టమైన భావన హిందుత్వ భావం. అయితే ఇందులో ఈ మిగతా దేశాలకి మిగతా జాతులకి లేనటువంటి సంస్కృతి మన హిందూ సంస్కృతి శ్రేష్టమైనటువంటి. హిందువుల మీద అనుమానం ఉందా, లేకపోతే నేను చెప్పింది కొత్తగా ఉందా? ఏమండి ఇప్పుడు నేను చెప్పింది మొదటి పాయింట్ ఏంటంటే లక్షలాది సంవత్సరాల చరిత్ర మన హిందూ దేశం, దానికి వారసులం మనం. రెండోది ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ 2 విషయాలు ఎవరికైనా అనుమానం అందరూ ఒప్పుకుంటారు కదమ్మా. కాలేజీ విద్యార్థులు ఏమంటారు? ఒప్పుకుంటారా? అందరూ ఒప్పుకోవాలి. కానీ హిందూ సమాజం వేలాది సంవత్సరాలు. అయితే దురదృష్టం ఏంటంటే మన హిందువులందరూ హిందువులుగా భావించినంత వరకు ప్రపంచం మొత్తానికి మన హిందూ సమాజం ఆసరాగా ఉంది. అంటే అన్నం పెట్టడానికి అన్నపూర్ణగా ఉంది, చదువు చెప్పడానికి సరస్వతి దేవిగా ఉంది, ప్రపంచం మొత్తానికి అన్ని విద్యలు నేర్పి భారతమాత జగద్గురువుగా ఉంది. అనేక దేశాల వాళ్ళు అతను అవకాశం ఇచ్చే ఒక 2 మాటలు మాట్లాడుతూ అంటున్నాడు. ఇబ్బంది లేదు, సుగంధ వృక్షబద్ధంగా చెప్తున్నారు. మనమంతా హిందువులమే, లక్షలాది సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర. కాబట్టి కూర్చో గమనం మన అందరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణ భారతదేశం విద్యను అందించి సరస్వతి మాతగా ప్రపంచం మొత్తానికి జగద్గురువుగా ఉంది. మన అనేక మంది చరిత్రకారులు చెబుతారు ప్రపంచంలో అనేక జాతులు ఉండేవి, ఏ జాతికి ఆ జాతి ప్రత్యేకత ఉండేవి. అయితే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ లక్షలాది సంవత్సరాలుగా ఉన్న ఏకైక జాతి భూమి మీద ఇప్పుడు ఏదంటే ఏది? మన హిందూ ధర్మం, హిందూ జాతి. కానీ మనందరం వేలాది సంవత్సరాల చరిత్రకి వారసత్వానికి ఏమవుతాం? వారసులం. దగ్గర చెప్పండి, వారసులం. అయితే మీరు గమనించండి, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన కుటుంబ వ్యవస్థ కానీ, బంధుత్వాలు కానీ, లేక ఆతిథ్యపు పద్ధతులు కానీ, సాంప్రదాయాలు కానీ, పూజా వ్యవహారము కానీ, ఇవన్నీ భారతదేశంలో కన్యాకుమారి దగ్గర నుంచి మొదలుపెట్టి కింద కేరళ, తమిళనాడు దగ్గరికి, అలాగే తూర్పున ఉన్నటువంటి అస్సాము, మణిపూర్, మేఘాలయ, ఈ పడమర పశ్చిమ వైపున ఉన్నటువంటి గుజరాత్, రాజస్థాన్, ఇట్లా మొత్తం భారతదేశంలో మన హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు పద్ధతులు ఒకటే. అయితే ఇప్పుడున్న భారతదేశం కొద్దిది, 1947 తర్వాత ఉన్న భారతదేశమే. కానీ అంతకుముందు భారతదేశం అయితే ఇంకా పెద్దది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మందే,
టిబెట్ మనదే, శ్రీలంక మనదే, ఈ పక్కన ఉన్నటువంటి మయన్మార్ అనేటటువంటి దేశము మనదే. ఇవన్నీ కోల్పోయాం. అయితే వేలాది సంవత్సరాల క్రితం, వందలాది సంవత్సరాల క్రితం కూడా ఇంత పెద్ద భారతదేశంలో ఈ వ్యవహారాలన్నీ ఒకే రకంగా ఉండేవి. అయితే ఇప్పుడంటే ఎక్కడో ఢిల్లీలో జరిగిన విషయము మనకి క్షణాల్లోనే ఈరోజు మన ఫోన్ రూపంలో మన దగ్గరికి వచ్చేసింది. ఇతని చిన్న మార్పు మనకు వచ్చేసింది. ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్స్లో ఒకప్పుడు ఒక ఫ్యాషన్ డిజైన్ ఎక్కడో ఒక చోట మొదలైతే కింద స్థాయి దాకా రావడానికి నెలలు పట్టేది. సినిమాల్లో చూస్తున్నారు కదా, ఆ సినిమాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి ఫ్యాషన్స్ మన సమాజంలో రావడానికి 4 నెలలు 5 నెలలు పట్టేది. ఇప్పుడు కేవలం రోజుల్లోనే వచ్చేసింది. ఒక కొత్త ఫ్యాషన్ వచ్చేసిందంటే చాలా తక్కువ సమయంలో వచ్చింది. దీనికి అందరి కారణం ఏమిటి? టెక్నాలజీ. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. చదువు వచ్చినా రాకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా ఈరోజు మనందరికీ సెల్ ఫోన్లు వచ్చేసాయి. కానీ మార్పు వచ్చేసింది. కానీ వేలాది లక్షలాది సంవత్సరాల క్రితము మన ఈ సాంప్రదాయాలు, మీరందరూ స్త్రీల యొక్క వ్యవహారానికి సంబంధించి పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా ఒకే రకమైన పద్ధతులు, అది బొట్టు కావచ్చు, తాళి బొట్టు కావచ్చు, కాలికి మెట్టలు కావచ్చు, చేతులు గాజులు కావచ్చు, మన ఇంట్లో సాంప్రదాయాలు కావచ్చు, ఇంట్లో వ్యవహారాలు కావచ్చు, పూజ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ లక్షలాది సంవత్సరాలుగా భారతదేశంలో ఒకటిగానే ఉన్నాయి. మరి ఇన్ని సౌకర్యాలు లేనటువంటి రోజుల్లో, మరి ఇంత విశాలమైనటువంటి భారతదేశంలో, ఎటు చూసినప్పటికీ వేల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ విశాలమైన భారతదేశంలో ఇవన్నీ మన పూర్వీకులు ఒక తరం తర్వాత ఇంకో తరానికి అలవాటు చేశారు. శ్రీరాముడు ఎప్పటివాడో తెలుసండి? ఎప్పటివాడు శ్రీరాముడు సీతారామ వారు? త్రేతాయుగం అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ? లక్ష సంవత్సరాలు. అయితే మనకు ఆధునిక భారతదేశంలో ఇప్పుడు వచ్చిన సైన్స్ ప్రకారంగా శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో రామసేతు ఉంది. ఎందుకు కట్టారు అది? రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోతే పుష్పక విమానంలో మరి రావణాసురుని చంపాలి. అందుకోసం వారధి కట్టి అక్కడికి వెళ్ళారు. దాన్ని అమెరికా వాళ్ళు భారతదేశం భూమి మొత్తాన్ని ఫోటోలు తీశారు శాటిలైట్ల ద్వారా. వాళ్ళు ఆశ్చర్యపోయేది ఏమిటంటే శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో వారధి కనపడింది. ఆశ్చర్యపోయారు. దాన్ని అక్కడికి వచ్చి వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఈ ఆధునిక సైన్స్ ప్రకారంగా 17 లక్షల సంవత్సరాలు అని చెప్పేసి ఆ వారధి తేలింది. అంటే అర్థం ఏంటి? గట్టి చెప్పండి అమ్మా. రాముడు కట్టిన వారధి ఎన్ని సంవత్సరాల క్రితమని? అంటే రాముడు అప్పటి వాడు. రాముడు పెద్ద, సత్య హరిశ్చంద్రుడు పెద్ద? శ్రీరాముడు చిన్నప్పుడు విశ్వామిత్రుడు తీసుకొని వెళ్తూ హిమాలయాలకి తీసుకెళ్తున్నప్పుడు రాముడికి విశ్వామిత్రుడు చెప్పాడు మీ పూర్వీకులు వాళ్ళు అని. అందులో సత్య హరిశ్చంద్రుడి గురించి చెప్పాడు. కానీ రాముడి కంటే ముందు వాడు సత్య హరిశ్చంద్రుడు. అంటే మనకు అర్థం కావాల్సిందంటే భారతదేశము 17 లక్షల సంవత్సరాల కంటే పూర్వం నుంచి ఉంది. కానీ ఇన్ని లక్షల సంవత్సరాలుగా మన పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని ఒక తరం తర్వాత ఇంకో తరానికి అందించుకుంటూ వచ్చారు. మరి ఏమిటి మన సాంప్రదాయాలు? హిందూ సాంప్రదాయం అంటే పైకి కనపడడానికి బొట్టు, మన ఈ అలంకరణ అంతా పైపోయింది. కానీ దానికంటే ఇవన్నీ మన సాంప్రదాయం. కానీ దీనికంటే కొన్ని విలువలతో కూడిన వివరాలు ఉన్నాయి. ఉదాహరణకి భర్త యుద్ధానికి వెళ్తున్నాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? ఇప్పుడు భార్యలు కాదు, ఏమిటి పూర్వకాలం వీర తిలకాన్ని దిద్ది యుద్ధానికి పంపిస్తారు. యుద్ధానికి పోయేవాళ్ళు వస్తాడని చెప్పలేము. యుద్ధమా విజయమా వీర తెలిసే ఈ దేశంలో స్త్రీలు యుద్ధానికి పంపించారు. మహాభారతం అదే కదా జరిగింది. వీళ్ళందరూ చర్చించుకున్నారు యుద్ధం చేయాలా, ఏం చేయాలని. ధర్మరాజు ఇప్పుడు వద్దులే, అర్జునుడు కూడా వద్దులే అంటుంటే చివరికి ద్రౌపది ఏం చేసింది? వెనకున్న జుట్టును బయటికి తీసి ఇవన్నీ ఎందుకు ఇట్లా ముడి వేయకుండా ఉన్నదో గుర్తు చేసింది కదా. ఏం చెప్పింది? నేను శపథం చేశాను వాళ్ళ గుండె చేర్చాలని చెప్పేసి, మీరేమో యుద్ధం అనకుండా గమ్మునుంటున్నారు అని చెప్పేసి ద్రౌపది దేవి తన భర్తలకు ఏం చెప్పింది? యుద్ధం చేయి,
యుద్ధం చేయండి, ఆ విధంగా ఆలోచించండి అని చెప్పి. కానీ ఈ దేశపు స్త్రీ మాతృమూర్తి ఏమిటంటే ధర్మం కోసం నిలబడుతుంది. మనకి మహాభారతంలోనే కనపడుతుంది. దుర్యోధనుడు ఒక రాక్షసుని చంపడానికి వెళ్తాడు, బండెడు అన్నం తీసుకొని వెళ్తాడా? ఎవరు చంపడానికి? బకాసుని చంపడానికి. ఎవరు పంపించారు భీముడిని అక్కడికి? భీముడిని ఎవరు పంపించారు అక్కడ బొమ్మని? వాళ్ళ అమ్మ పంపించింది. మీరెవరు రెడీగా మీ కొడుకుని ఆ విధంగా పంపించడానికి? ఏమ్మా, ఇది భారతదేశం. తెలుసు, బకాసురుడు వంతుల వారిగా అందరినీ తింటున్నాడు. అన్నం తీసుకెళ్ళిన వాళ్ళు తింటాడు, ఆ తీసుకెళ్ళిన పశువుల్ని తింటాడు, బండెడు అన్నము తినేస్తాడు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్త్రీ ఏడుస్తూ ఉంది, తమకు ఆశ్రయించిన స్త్రీ. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు ఆహారంగా అతను వెళ్ళాలి. అప్పుడు ఏం చేసింది కుంతీదేవి? మీరు బాధపడకండి, నా కొడుకును పంపిస్తారు. కొడుకును పంపించింది. ఎందుకంటే కొడుకు మీద అంత విశ్వాసం. కొడుకును అలా తీర్చిదిద్దింది. ఇది ముఖ్యమైన విషయం. ఇక్కడ ఈ దేశపు స్త్రీ ఈ దేశానికి రాక్షసత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల్ని తీర్చిదిద్దుతుంది. అందుకు కుంతీదేవి ఉదాహరణ. అది ద్రౌపది కానీ కుంతి కానీ వీరత్వంగా నిలబడ్డారు. ఇక్కడ ఈ దేశపు స్త్రీ గొప్పతనం అది. మరి ఇందాక చెప్పినట్టు ఈ వేలాది సంవత్సరాల సంస్కృతిని పరంపరని ఒక తరం నుంచి ఇంకో తరానికి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఎవరు? గట్టి చెప్పండి అమ్మా, ఎవరు? స్త్రీ మూర్తులే. మరి ఈ దేశ సంస్కృతికి ఈ గొప్పతనానికి ఆ ఆధారం ఏమంటే స్త్రీ. రామాయణం జరిగింది కూడా కైకేయి వల్లని చెబుతారు. కైకేయి ఉద్దేశం లేదు. కైకేయి ఒక సందర్భంలో వీరోచితంగా యుద్ధం చేసి భర్త దగ్గర నుంచి వరం తీసుకున్నాం. అయితే మందర వేరే మనసును చెడగొట్టిన కారణంగా తన కొడుకుకే పట్టాభిషేకం కావాలని అది అడిగింది. అది ఇక్కడ మనం గమనించాల్సింది కైకేయి యొక్క శౌర్య పరాక్రమం. యుద్ధానికి భర్తతో పాటు తోడుగా నిలబడి. కాబట్టి ధర్మం ప్రతిష్టాపన చేయాల్సి వచ్చినప్పుడు భర్తకు దూరంగా స్త్రీ ఎప్పుడు లేదు. కేవలం పూజల కోసం పక్కన కూర్చోవటం కాదు, ధర్మరక్షణ కోసం నిలబడింది. శ్రీకృష్ణుడి సత్యభామ అదే కదా. కానీ ఈ దేశం యొక్క స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటంటే భర్తతో పాటు అన్ని రంగాల్లోనూ ముందుంటుంది. అలాగే ఒక తరం తర్వాత ఇంకో తరాన్ని వీరులు తయారు చేసింది ఎవరంటే గురువుల కంటే ముఖ్యంగా మొదటి బడి ఎవరు? శిశువుకి తల్లి ఒడే శిశువుకి మొదటి బడి. కానీ అక్కడి నుంచి వీరత్వం స్టార్ట్ అవుతుంది. ఛత్రపతి శివాజీ జీవితాన్ని గమనించిన ఛత్రపతి శివాజీ తెలుసు కదండి. ఎవరు ఛత్రపతి శివాజీ ఎవరంటే ఒక 500 సంవత్సరాల క్రితము ముస్లింలు ఈ దేశం మీద దాడి చేసి మన దేవాలయాన్ని ధ్వంసం చేసి మన ఆవుల యొక్క రక్తంతో, ఎందుకంటే హిందూ సమాజానికి ఆవు పవిత్రమైంది. ఆవును మనం జంతువుగా చూడం, సాక్షాత్తు దైవస్వరూపం. వాళ్ళు ఆ ఆవుని దేవాలయాలు హత్య చేసి ఆవు రక్తంతో దేవాలయాలు అపవిత్రం చేసి, ఇలా నేను చెప్పినట్టు మన హిందూ సమాజానికి స్త్రీ గౌరవం, ఈ స్త్రీని అత్యాచారం చేసి హిందూ సమాజాన్ని ఒక రకమైన బాధలో గురి చేసిన సమయంలో శివాజీ ఉద్భవించాడు. హిందూ సమాజాన్ని రక్షణగా నిలబడ్డాడు. మరి అటువంటి శివాజీని తయారు చేసింది ఎవరు అంటే జిజియా మాత. శివాజీ జీవితంలో కేవలం ఒక పిల్లవాళ్ళలాగా కని వదిలేస్తే శివాజీ మామూలు వ్యక్తి. కానీ జిజియా మాత ఆ పని చేయలేదు. జిజియా మాత చిన్నప్పుడే ఒక 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక ముస్లిం తర్కశకుడు ఆవును చంపుతూ ఉంటే అక్కడికి పోయి దాన్ని అడ్డుకుంది. చిన్నపిల్ల కాబట్టి అతను ఏం చేశాడు, అమ్మాయి మీద గట్టిగా దెబ్బ కొట్టేసి అమ్మాయిని భయపెట్టి పంపించేశాడు. కానీ చిన్నపిల్ల అంతలో ఊరు ఆగలేదు. ఆ జిజియా ఏం చేస్తుందంటే నేను ప్రతీకారం తెచ్చు, మా నాన్నకి చెప్పి నీ మీద ప్రతీకారం తెచ్చుకుంటా అనుకుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పింది. కానీ వాళ్ళ నాన్నకి విషయం తెలుసు. ఆ రోజు ముస్లింలో ప్రాబల్యం ఉంది. తనేమి చేయలేని పరిస్థితి. అదే చెబుతాడు కూతురికి, అమ్మ నేను ఇప్పుడు నేనేం చేయలేదు. అప్పుడు జిజియామాత శపథం చేస్తుంది, నాకు వివాహం అవుతుంది, నాకు బలవంతుడైన భర్త వస్తాడు, అప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తాడు. వివాహం అయింది, భర్త వచ్చాడు సంభాజీ. కానీ సంభాజీ కూడా ముస్లింల దగ్గరే సేనాది నాయకుడిగా ఉన్నాడు. భర్త ఒప్పించలేకపోయింది. చివరికి శివాజీ పుట్టాడు. భర్త సిద్ధంగా లేడు, ఆ ముస్లింలు కొనుగోలు పనిచేయడానికి సిద్ధపడ్డాడు.
దాంతో భర్త నుంచి దూరంగా పిల్లవాడిని తీసుకొని వచ్చి దాదాజీ కొండదేవి దగ్గర విద్యలు నేర్పిస్తూ శివాజీకి రామాయణ మహాభారత కథలు చెప్పి శివాజీని తయారు చేశారు. శివాజీకి ఆధ్యాత్మిక భావన ఎక్కువ. ఎక్కడైతే భక్త తుకారాం వింటాడో అటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడికి దేవాలయాల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు వింటూ వింటూ అటు వెళ్ళిపోయేవాడు. మళ్ళీ శివాజీని ఇటువంటి తీసుకొచ్చే పని ఎవరు చేశారంటే ఎవరు చేశారు? జిజియామాతే. శివాజీ పెద్దవాడైనప్పటికీ రాజు అయినప్పటికీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టి ఈ ధర్మాన్ని రక్షించడం కోసం శివాజీని అటు దారిలో పెట్టింది ఎవరంటే జిజియామాత. అఫ్జల్ ఖాన్ అనేవాడు వస్తాడు, వాడిని చంపు అని చెప్పింది ఎవరంటే జిజియామాత. ఆ పురందర్ కోటని ఆక్రమించేస్తారు, తోరణ కోటను ఆక్రమించేస్తారు, సింహగఢ్ని ఆక్రమించేస్తారు ముస్లింలు. దాన్ని తీసుకురావడం కోసం శివాజీతో చదరంగం ఆడి తను గెలిచి నాకు ఆ కోట కానుకగా కావాలని చెప్పేసి అడిగి శివాజీని ప్రతి సందర్భంలోనూ ప్రేరేపిస్తుంది. కానీ తల్లి యొక్క ప్రత్యేకత, ఇక్కడ ఈ దేశంలో స్త్రీ ప్రత్యేకత. సీతమ్మ వారికి రాముణ్ణే ఎందుకు ఇచ్చి వివాహం చేశారు? సీతమ్మ మామూలు బాలిక కాదు, చిన్నప్పుడే శివధనుసుని అలవోకగా ఎత్తింది. కానీ ఒక స్త్రీకి భర్త కూడా ఎలాంటి వాడు రావాలి? అదే స్థాయి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు రావాలి. ఎందుకంటే దశరథ మహారాజు ఏం చెప్పాడు? నా సీత చిన్నప్పుడే ఎత్తినట్టు నా శివధనుసుని మీరు కదిలిస్తే చాలు, ఎక్కువ పెడితే చాలు, మీకు ఇచ్చి వివాహం ఇచ్చి చేస్తారు. అక్కడ కులం చూడలేదు ఎవరు, శక్తిని మాత్రం చూశారు. ఇక్కడ మా కులపు వ్యక్తి అబ్బాయినే ఇచ్చి చేయాలి అని దశరథ మహారాజు అనుకోలేదు. ఎలాంటి భర్తని వాళ్ళు తన కూతురికి శక్తివంతమైన నా కూతురితో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వరుణ్ణే నా కూతురికి అల్లుని చేసుకోవాలి. ఇక్కడ సీతమ్మ వారిని అంత శక్తివంతురాలు సీతమ్మ వారు. ఇంకా ఎంత శక్తివంతురాలు? కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, మానసిక శక్తి. స్వయంగా తన భర్త నుంచి దూరంగా వెళ్ళిపోతే కాబట్టి దాన్ని పట్టుకొని నిలబడగలిగినటువంటి సీతమ్మ వారు. పైగా వివేక శక్తి కలిగినటువంటి తన భర్త నిండు గర్భిణిగా ఉంది, తను రాజధర్మం కోసం అడవులకు పంపించాడు. ఎక్కడ పల్లెట్టు మాట రాముడి గురించి సీతమ్మ వారు అనలేదు. ఇద్దరు వేరు వేరే, ఆమె అడవుల్లో ఉండొచ్చు, అంతఃపురంలో ఇద్దరు మనసు ఒకటే. కానీ సీతమ్మ వారి యొక్క గొప్పతనం అది. ఈ దేశంలో ఈ దేశపు స్త్రీ అంటే మన దృష్టిలో అబల కాదు. ఒక సందర్భంలో స్వామి వివేకానంద విదేశాల్లో ఉన్నప్పుడు విదేశీయులు అడిగారు, ఈ దేశంలో స్త్రీని మగవాళ్ళతో సమానంగా చూడరు కదా అని చెప్పేసి. అప్పుడు స్వామి వివేకానంద నిజంగా చెప్పాడు, అవును మేము మగవాళ్ళతో సమానంగా చూడము. ఎందుకంటే మా దృష్టిలో మగవాళ్ళతో సమానం కాదు స్త్రీలు, మగవాళ్ళ కంటే ఎక్కువ దేవస్వరూపులు. అందుకోసం మేము మగవాళ్ళతో సమానంగా చూడము స్త్రీని, మాకంటే ఎక్కువ. ఇది హిందూ సమాజంలో స్త్రీ యొక్క ప్రాధాన్యత. మరి మీకెందుకు మీ గురించి నేను చెబుతున్నానని మీరు అనుకుంటున్నాను. ఎందుకు చెబుతున్నానంటే ఇన్ని లక్షల సంవత్సరాల యొక్క ఈ భారతదేశ చరిత్ర యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పటిదాకా నిలబెట్టింది ఎవరంటే ఈ స్త్రీ శక్తి. స్త్రీ శక్తికి స్త్రీ యొక్క విలువ భారతీయ సమాజంలో విలువ తెలియాలి. ఈ వేలాది సంవత్సరాల చరిత్రలో ఏ రంగంలోనూ వెనకబడకుండా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి స్త్రీ శక్తి ఈరోజు దురదృష్టము యోజనాపూర్వకంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మన స్త్రీని సమానత్వం పేరుతోటి చెప్పాల్సిన విషయాలు చెప్పని కారణంగా ఈరోజు మన స్త్రీలకి చాలా విషయాలు తెలియకుండా పోయాయి. కేవలం భౌతికమైన విషయాలు మాత్రమే తెలిసాయి. మన ఇంత చరిత్ర తెలియని కారణంగా ఈ చరిత్ర కోసం నేను నిలబడాలి. ఎందుకంటే మన పతివ్రతలు వీళ్ళ గురించి చెబుతారు. సాక్షాత్తు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చిన్నపిల్లల్లాగా మార్చగలిగేటటువంటి శక్తి ఈ దేశంలో ఉన్నటువంటి మాతృమూర్తులకు ఉంది. ఇది కేవలం కట్టుకథ కాదు, ఈ సమాజంలో జరిగినటువంటి సంఘటన. అటువంటి స్త్రీ శక్తికి ఈ రోజుకి మన హిందూ సంస్కృతిని ఇన్ని లక్షలాది సంవత్సరాలుగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ శక్తిని తర్వాత తరానికి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ మన ధర్మం ముందు మనం తెలుసుకోవాలి. విదేశీయులు మిడిమిడి జ్ఞానంతో సగం జ్ఞానంతో ఏమీ లేకుండానే మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన కాలేజీ అమ్మాయిలకు కానీ అంటే తల్లులకు కానీ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియాలి. రాముడి గురించి తెలుసుకోవడం అంటే అది అవివేకం కాదు, రాముడు వీరత్వము, రాముడు నైతిక విలువలతో కూడినటువంటి వాడు.
ఈ విషయాలు మీకు తెలిస్తే మీ తర్వాత పిల్లలకి చెబుతారు. ఇక్కడ ముందు మనం తెలుసుకోవాలి, మన తర్వాత తరానికి ఈ విషయాలు చెప్పాలి. మన హిందూ ధర్మము సైంటిఫిక్, పూర్తిగా శాస్త్రీయమైంది, మూఢత్వము కాదు. దేవాలయాలు అభిషేకం చేసే దగ్గర నుంచి, పూజలు చేసే దగ్గర నుంచి మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతిదీ సైంటిఫిక్. అది అందులో సైన్స్ విషయం మనకు తెలిసినా తెలియకపోయినా మన పెద్దలు మనతో సహజంగా అలవాటు చేశారు. ఇది మన వ్యక్తిగతమైనటువంటి సాంప్రదాయాలు పాటించే వ్యవహారం కావచ్చు, బొట్టు పెట్టుకోవడం కావచ్చు, చెవులకి ముక్కుకి మన మెడలో ఈ బంగారం ఆభరణాలు వేసుకోవటము, కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవటము, చేతికి గాజులు పెట్టుకోవటము, వేళ్ళకి ఉంగరాలు పెట్టుకోవటము, ఇవన్నీ మన శరీర తత్వాన్ని గ్రహించి మన పూర్వీకులు మన శరీరాన్ని, మన శరీర అవయవాల్ని సరైన స్థితిలో ఉంచడం కోసము సైంటిఫిక్గా మనకు అందించిన వ్యవస్థ ఇది. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాము, మనకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాం. ఆ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది, ఎలా తయారు చేస్తారు, ఆ రోగికి అవసరమా? ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే సహజంగా జ్వరం తగ్గిపోతుంది. అయితే ఎవరికి తెలియాలి? ఆ ట్యాబ్లెట్ ఇవ్వాల్సిన డాక్టర్కి తెలియాలి, ఆ ట్యాబ్లెట్ తయారు చేసే వాళ్ళకి తెలియాలి. మిగిలిన వాళ్ళకి అంతా తెలియాల్సిన అవసరం లేదు. ట్యాబ్లెట్ వేసుకోవాలని తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా రోగం తగ్గిపోతుంది. మనకు కూడా అంతే, ఈ పద్ధతుల్ని పాటించాలని తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా దాని లాభాలు మనకు వస్తాయి. అందుకోసం మన పూర్వీకులు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది వ్యక్తిగతమైంది. రెండోది మన బంధం, బాబాయి, అన్నయ్య, మేనమామ, అమ్మ, ఈ బంధాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మన పూర్వీకులు అర్థం చేసుకొని సంస్కృతి రూపంలో ఇచ్చారు. కానీ ఇవన్నీ అర్థం చేసుకొని మన సంస్కృతిని కాపాడుకోవాలి. ఈ దేశంలో నిన్నగాక మొన్న కర్ణాటకలో ఒక అతను చనిపోయారు, ఒక అతన్ని చంపారు. తెలుసు ఎవరు? హర్ష చనిపోయారు, తెలిసింది. హర్ష వాళ్ళ అమ్మ పరిస్థితి ఎవరైనా చెబుతారా? ఏమిటి వాళ్ళ అమ్మ ఎలా వ్యవహరించింది ఏమిటి? వాళ్ళ అమ్మ ఎక్కడా భయపడలేదు. నా కొడుకు చచ్చిపోయాడని బేలగా ఏడవలేదు. అయ్యో నా కొడుకు చచ్చిపోయాడా అయితే ఏడ్చింది. దేనికోసం ఏడ్చిందంటే భారతమాత కోసం ఏడ్చింది. నా కొడుకు భరతమాత కోసం చనిపోయాడు. అతను ఎప్పుడు మాట్లాడినా దేశం గురించే మాట్లాడతాడు. తన కొడుకు యొక్క అంత్యక్రియలు మరుక్షణమే అతనితో పాటు మిగతా వాళ్ళు గాయపడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళింది ఈ తల్లి. ఇప్పటికి కూడా ఇది ఈ దేశంలో యొక్క స్త్రీ యొక్క శక్తి. మనకి ఒక 15 సంవత్సరాల క్రితము కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు శ్రీకాకుళంలో టెక్కలి ఆ ప్రాంతంలో ఎక్కువ మంది సైనికులు ఉంటారు. ఎండాకాలం సెలవుల్లో సైనికులు కొద్దిమంది సెలవులు ఇచ్చి ఇంటికి వచ్చున్నారు. తెలియకుండా అక్కడ యుద్ధం ప్రారంభమైపోయింది. సైనికులను ఎక్కడే ఉన్నారు. ప్రతి సైనికుడు తన లక్ష్యం ఏం కోరుకుంటాడంటే ఒక్కసారైనా యుద్ధ రంగంలో ప్రత్యక్షంగా యుద్ధం చేయాలని కోరుకుంటాడు. కానీ సెలవుల కారణంగా ఇంటికి వచ్చాడు. ఇంకా సెలవులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఊర్లో ఎక్కువ మంది సైనికుల కుటుంబాలు, ఆ కుటుంబంలో ఉండే మహిళలందరూ సమావేశమయ్యి అదేమి యుద్ధం జరగబోతోంది, మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇది మనకు అవమానం కదా అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి తీర్మానం చేసుకుని భర్తలు యుద్ధానికి పంపించారు. ఎప్పుడో పురాణం కాదు ఇది, ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా. కాబట్టి మన సంస్కృతిని, ధర్మాన్ని, దేశాన్ని, వీటన్నిటిని కాపాడేటటువంటి బాధ్యత మనకు. అయితే ఈరోజు మన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక శక్తులు, బయట శక్తులు పనిచేస్తున్నాయి. తెలియకుండా మన పండగలనే మనతోటి తప్పుడు అనే భావాన్ని కలగజేస్తున్నారు. వినాయక చవితి ఉంది. వినాయక చవితి పండగ సైన్స్. అది మట్టి విగ్రహమే పూజ చేశాను, కానీ ఆ పేరుతోటి సమాజం అందరినీ కలిపే ప్రయత్నం. బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర పోరాటాన్ని అందరిలోనూ కలిగించడం కోసం వినాయకుడు ఉత్సవాన్ని సామూహికంగా చేసి ఏర్పాటు చేశారు. ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విషయం తప్పితే మిగిలినంతా సమాజానికి ఉపయోగపడే పని. అక్కడ ఆకులతోటి పత్తిని తీసుకొస్తారు కదా, అవన్నీ ఎవరు అమ్ముతారు? టాటా బిర్లా వాళ్ళు అమ్ముతారా? ఎవరు అమ్ముతారని? మన సమాజంలో చిట్ట చివరి వ్యక్తులు, ఏ పని చేసుకోలేనటువంటి వాళ్ళు, సంపాదన లేని వాళ్ళు తెచ్చి నగరాల్లో పత్తిని రూపంలో అమ్ముతారు. ఇక్కడ మామూలు గడ్డిని వాళ్ళ ఉపాధిగా మార్చుకుంటారు. దీన్ని అందరికీ డబ్బు అందించారు. పందిళ్ళు వేస్తారు, అక్కడ అన్నదానం పెడతారు, చివరి రోజు ఊరేగింపు చేస్తారు, మేళతాళాలతో వెళ్తారు. ఈ మేళతాళాలు వాదన చేసేవాళ్ళు కానీ, ఆ ఊరేగింపులో పాల్గొనే వాళ్ళు కానీ, ఆ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ ఏర్పాట్లో ఉండేది చిట్ట చివరి వ్యక్తులు. అంటే తెలియకుండా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి కింద వాళ్ళకి డబ్బు ఏర్పాటు చేసే వ్యవస్థ
పండగల రూపంలో మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఉట్టుకున్నానికి డబ్బు ఇవ్వకూడదు. నాకు వచ్చిన కళ ఏమిటి? డబ్బు కొట్టడం. అందుకని డబ్బు కొట్టి నేను డబ్బు తీసుకున్నాను. నాకు వచ్చిన కళ ఏమిటి? వినాయకుడి విగ్రహం తయారు చేయడం. అందుకని విగ్రహం తయారు చేసి డబ్బు తీసుకున్నాను. నాకు వచ్చిన కళ ఏమిటి? పందిళ్ళు వేయడం. అందుకని పందిళ్ళు వేసి డబ్బు తీసుకున్నాను. ఇంకా పెద్ద పెద్ద చోట్ల అయితే లైట్లు పట్టుకొని వెళ్తుంటారు. చుట్టుపక్కల 40-50 మంది మహిళలు, పిల్లవాళ్ళు, పెద్దలు, పేదవాళ్ళంతా, వాళ్ళందరికీ ఉపాధి వస్తుంది. ఆ ఒక్కరోజు 2,000-3,000 రూపాయలు వస్తుంది. తెలియకుండా మన పండగలు సమాజంలో అందరినీ కలుపుతారు. అందరికి డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లేని వాళ్ళ దగ్గరికి డబ్బు పంపించే ఏర్పాటు. ఇది సైన్స్, సామాజిక శాస్త్రము మన పెద్దలకు అర్థం చేయించాలి. కాబట్టి మన హిందూ ధర్మము సైన్స్ ఆధారంగా చేసుకుని సామాజికమైనటువంటి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలియకుండా ఈరోజు క్రైస్తవులు, ముస్లింలు మన ధర్మాన్ని తప్పుదారి పట్టించి మనతోటే చేస్తున్నారు. ఈరోజు మన ఆడపిల్లలు తెలియకుండా మన ధర్మం గురించి తెలియని కారణంగా వాళ్ళు మాయ మాటలు చెప్పి మన పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. లవ్ జిహాద్ పేరుతోటి మన అమ్మాయిలు తీసుకెళ్ళిపోతున్నారు. అయితే మన ఇళ్లలో మన అమ్మాయిలతోటి మన దేశము, ధర్మం గురించి చర్చించట్లేదు. మిగతా అన్ని విషయాలు మాట్లాడతాం. డబ్బుల గురించి మాట్లాడతాము, కెరియర్ గురించి మాట్లాడతాము, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఈ అన్ని విషయాలు మాట్లాడతాం. కానీ ముస్లింలు చేసేటువంటి కుట్రల గురించి మనకు అర్థం కాదు. ఎంబీబీఎస్ చదువుతుంది, ఎంఎస్సి చదువుతుంది, ఎంటెక్ చదువుతుంది. ఆ అమ్మాయి ఎవరితో వెళ్తుందంటే ఆటో డ్రైవర్ తోటి, కారు డ్రైవర్ తోటి వెళ్ళిపోతుంది. కానీ మన ఇళ్లలో చర్చించట్లేదు. ఎందుకనంటే మన అమ్మాయికి సంస్కారం చెప్పట్లేదు. ఈ మధ్య వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఓ ముస్లిం అబ్బాయి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని అందులో చెప్పాడు. నేను 20 సంవత్సరాలు ఈ ఇంట్లో ఉన్నాను, కానీ నేను వాళ్ళ దగ్గర కేవలము 2 నెలలు ఉన్నాను. ఈ 2 నెలల్లో ఎలా నమాజు చేయాలి, ఎలా వ్యవహరించాలి అన్నీ నేర్పారు వాళ్ళు. నేను 20 సంవత్సరాలు ఈ ఇంట్లో ఉన్నాను, నాకు ఒక్కరోజు కూడా ఎలా పూజ చేయాలి, ఎలా వ్యవహరించాలి నాకు నేర్పలేదు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్న కానీ. ఈరోజు మన ఇంట్లో చదువుల పేరుతోటి అమ్మాయికి ఏ పని చెప్పట్లేదు. చదువుల పేరుతోటి వాళ్ళని మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పట్లేదు. చదువుల పేరుతోటి వాళ్ళని కేవలం చదువుకి, మార్కులకి మాత్రమే పరిమితం చేసి సంస్కృతి గురించి చెప్పట్లేదు. ఎప్పుడైతే సంస్కృతి గురించి తెలియదో వాళ్ళకి తర్వాత తరాన్ని పట్టించుకోరు. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాలి పని కట్టుకొని. ఒక మార్పు తగ్గినా పర్వాలేదు, ముందు మన ధర్మం ఏంటి, సంస్కృతి ఏంటి చెప్పాలి. ఇక్కడ పూర్వకాలము మన వంశ చరిత్ర చెప్పేవారు. వంశం కోసం మనం నిలబడేవారు. ఎందుకంటే రాముడి చరిత్రే వంశం కోసం, మాట కోసం నిలబడ్డారు. ఇక్కడ వంశం కోసం ఎప్పుడైతే నిలబడాలని తెలిసిందో అందరము కలిసి మాట కోసం నిలబడ్డాం. ఇక్కడ మన పిల్లలందరికీ ఇది చెప్పాలి. ఇక్కడ కాలేజీ విద్యార్థులు ఉన్నారు, పెద్ద గృహిణులు ఉన్నారు, ఆ తర్వాత సమాజాన్ని మార్గదర్శనం చేసే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నేను మనం చేసుకునేది ఏంటంటే, 1 మన సంస్కృతిని అర్థం చేసుకోవాలి, 2 మన సంస్కృతి తర్వాత పిల్లలకి చెప్పాలి. అయితే మూఢత్వంగా చెప్పొద్దు. ఇప్పుడుండే పిల్లల మనసుని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి. ఇప్పుడుండే కాలేజీ విద్యార్థినులు కూడా మన సంస్కృతిని అర్థం చేసుకోవాలి, మన తోటి విద్యార్థినులకి చెప్పాలి. అప్పుడు మాత్రమే మన ఈ శ్రేష్టమైనటువంటి వేలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. ఈరోజు మహిళలు ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో దేనిలో వెనకబడి లేవు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే సౌకర్యాలు ఉండటము, మనకి స్వాతంత్రం ఉండటము మన సంస్కృతి సాంప్రదాయానికి దూరం కావడానికి కాదు. ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్వాతంత్రము మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బాగా కాపాడుకోవడానికి కావాలి. మన హిందూ ధర్మాన్ని సరైన దిశలో అర్థం చేసుకోవాలి, మన పిల్లలకు కూడా అర్థం చేయించి చెప్పాలి. స్వామి వివేకానంద చిన్నప్పుడు గుర్రబండి మీద వెళ్తున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు. చూసిన తర్వాత అతనికి చిన్నపిల్లలకి సహజం, ఏది బాగా చూస్తే తనే కావాలనుకున్నాడు. కానీ నేను కూడా గుర్రం తోలే వాళ్ళు కావాలనుకున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, పిల్లవాడు ముందు ఎవరికి చెబుతారు, ఏమైనా తల్లికి చెబుతాడు. నిన్న కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళిద్దరూ ఎంబీబీఎస్ చదివారు, ఒక అతను హౌస్ సర్జన్ కూడా పూర్తి అయిపోయింది, అమ్మాయి అబ్బాయి. వాళ్ళ నాన్న దగ్గర ఏం చెప్పట్లేదంట, అంతా వాళ్ళ అమ్మకే చెబుతారు. చిన్న కుటుంబం వాళ్ళు డాక్టర్ చదివించారు. వీళ్ళ నాన్న ఇక్కడ పడుకొని ఉన్నాడు, అన్ని విషయాలు వాళ్ళ అమ్మకి చెబుతున్నారు. కడప రిమ్స్ కాలేజీలో చదువుతున్నారు వాళ్ళు, ఎంబీబీఎస్ చేస్తున్నారు. అక్కడ ఎలా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, అమ్మాయిలు ఎలా ట్రాప్ చేస్తున్నారు, అమ్మాయిలు ఎలా తిరుగుతున్నారు అనే విషయము
వాళ్ళ అమ్మతోటి ఇద్దరు మాట్లాడుతున్నారు, డాక్టర్లు అయినటువంటి వాళ్ళు. వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటూ గడిపే ఇల్లు, ఆ ఇంట్లో వెళ్ళి కలిసిన చిన్న గదే కాబట్టి ఈయన ఈ ఇంట్లో పడుకొని ఉన్నాడు. వాళ్ళ అమ్మతోటి ఈ విషయాలన్నీ వాళ్ళిద్దరు చెబుతున్నారు. కానీ మనకి ఇది సహజం, తల్లి దగ్గర అంత ఇది ఉంటుంది. అంటే ఎంత పెద్ద వయసు వచ్చినప్పటికీ, ఎంబీబీఎస్ చదివినప్పటికీ వాళ్ళ మనసులో మాటలు తండ్రికి చెప్పరు, తల్లికే చెబుతారు. కానీ అలాగే స్వామి వివేకానంద కూడా వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడు, నేను గుర్రం తోలేవాడిని ఉంటాను. అప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందంటే, నువ్వు గుర్రం తోలేదని, నువ్వు పెద్ద కలెక్టర్ కావాలని అనలేదు. ఏం చెప్పిందంటే, భగవద్గీత బోధిస్తున్నటువంటి కృష్ణుడిని చూపించి నువ్వు ఇలాంటి రథసారథి కావాలి అని చెప్పింది. కొడుకు మాటలు కాదలేదు, కొద్దిగా మార్పు చేసి, నువ్వు ఎలాంటి వాడే కావాలంటే కేవలము రాజు వెళ్తుంటే రాజు బంటులాగా తోలే బంటు కాదు నువ్వు కావాల్సింది, మొత్తం చరాచర సృష్టిలో ధర్మ సంరక్షణ చేసినటువంటి శ్రీకృష్ణులాగా నువ్వు కావాలి. నీ మాత్రము తెలివి తల్లి కనుక తన బిడ్డకి నేర్పిస్తే బిడ్డ జీవితం మారిపోతుంది. ఇక్కడ మన చేతుల్లో ఈరోజు స్త్రీ అంటే ఏమిటంటే ఈ సమాజ మొత్తానికి దిశానిర్దేశనం చేసేటటువంటి వాళ్ళం మన యొక్క శక్తి అది. అది మనందరము అది చెల్లి పాత్ర కావచ్చు, భార్య పాత్ర కావచ్చు, లేకుంటే తల్లి పాత్ర కావచ్చు. వీటన్నిటిలో ఏదో ఒక సందర్భంలో స్త్రీ తప్పనిసరిగా భార్యగా కానీ తల్లిగా కానీ ఈ రెండు సందర్భాల్లో పురుషుడిని ప్రభావితం చేస్తుంది. దాన్ని చెప్పినట్టు పాండవుల్ని ద్రౌపదీదేవి దగ్గర యుద్ధం చేయించింది. నేను చెప్పినట్టు విజయమాత రూపంలో కానీ వివేకానంద తల్లి రూపంలో కానీ కొడుకులు తీర్చిదిద్దింది. ఈ మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేటువంటి ఈ సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి శక్తి ఈ మాతృశక్తి. కానీ మనము దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాన్ని తర్వాత తరాలకు అందించాలి. అటువంటి ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ చిరకాలము ప్రపంచంలో భారతదేశం గొప్పదవుతుంది. భారతదేశం గొప్పదైతే అందరికీ సుఖశాంతులు ఉంటాయి. భారతదేశం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఎప్పుడు దౌర్జన్యంతో దుర్మార్గంతో దాడి చేయలేదు. ఇది మన చరిత్ర. మన మంచితనంతో అందరికీ చెప్పాం. నేను చెప్పినట్టు మనమే రిస్క్ తీసుకొని ఇతరుల యొక్క వాళ్ళ యొక్క శాంతిని, వాళ్ళ యొక్క సౌకర్యాలు మనం కల్పించాం. అది మహాభారతంలో కుంతీదేవి తన కొడుకుని పంపించి ఇతరులకు ఎలా సహాయం చేసిందో, విదేశీయులు కనుక భారతదేశానికి వస్తే భారతదేశం అలాగే సహాయం చేసింది. ఇజ్రాయిల్ అనే దేశం ఉంది ఒకటి, ఇజ్రాయిల్. వాళ్ళని ఆ దేశంలో వాళ్ళే తరిమి వేస్తే ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు. కానీ భారతదేశానికి వస్తే భారతదేశపు రాజులు ఆశ్రమించి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు జీవించేటట్టుగా చేశారు. ఆ తర్వాత వాళ్ళకి మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 1 సంవత్సరానికే వాళ్ళకే స్వాతంత్రం వచ్చింది 1948లో. అప్పుడు వాళ్ళందరూ ఆ భూమి మీదకి వెళ్ళారు. వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకున్నారు, దేశ రాజ్యాంగం. అందులో వాళ్ళు గొప్పగా చెప్పింది ఏంటంటే, ప్రపంచం మొత్తం మేము నిరాశ్రయులు వెళ్తే ఒక భారతదేశమే హక్కుని చేర్చుకొని మాకు సౌకర్యాన్ని కలిగించింది, మేముగా బతికేటట్టుగా ఇచ్చింది. ఇక్కడ వ్యక్తిగతంగా కానీ దేశంగా కానీ ప్రపంచం మొత్తానికి శాంతి ఇచ్చేటటువంటి దేశం మనది. అటువంటి భారతదేశాన్ని ప్రపంచంలో తిరిగి నిలబెట్టుకోవాలి. దానికి వారసులం మనము, వాహకులము మనం. వాహకులము అని చెబుతున్నాను. దేనికి వాహకులం మనం? మన సంస్కృతికి, సాంప్రదాయాలకి, తర్వాత తరానికి ప్రేరణించే శక్తి వాహకులు, మాతృశక్తి. దీన్ని మీరు అర్థం చేసుకొని మన ఈ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడతారని ఒక దుర్గమ్మదేవిలాగా, అలాగే దుర్గాదేవి శక్తి మన అందరికీ తెలిసే ఉంటుంది. దుర్గమ్మ వారంటే నవరాత్రులు చేస్తారు కదా. మగ దేవతలు యుద్ధం చేయలేదు. ఆ రాక్షసుని సంహరించాలని ఎవరు వచ్చారు ముందుకి? దుర్గమ్మ వారు. అందరి శక్తులు అమ్మవారికి ఇచ్చారు. అప్పుడు అమ్మవారు పోరాటం చేసింది. కానీ ఈ దేశంలో చూడండి, వీరత్వం ప్రదర్శించాలన్నా స్త్రీ రావాల్సింది. అది నరకాసుని సంహరించాలన్నా అక్కడ సత్యభామ ఉంది. మహాభారత యుద్ధం జరగాలన్నా ద్రౌపదీదేవి. కాబట్టి స్త్రీ శక్తి స్వరూపిణి. కాబట్టి అందరి శక్తులు కలిసి ఉన్నటువంటిది. భారతదేశం గొప్పతనం ఏంటంటే స్త్రీ శ్రేష్టమైంది కాబట్టి మాతృభావంతో చూస్తాం. మనం ప్రపంచంలో ఒకే ఒక దేశం ఈ తల్లిని స్త్రీమూర్తిగా చూసేటటువంటి దేశం మనది. మిగిలిన వాళ్ళందరూ ఫాదర్ ల్యాండ్స్ అంటారు, మాత్రమే మదర్ ల్యాండ్, మాతృభూతి. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి సంబంధాల్లో, మానవ సంబంధాల్లో శ్రేష్టమైనది మాతృశక్తి. చెబుతారు మన పెద్దలు. చెడు పుత్రుడు ఉంటాడు, కానీ ఎక్కడ కూడా చెడు తల్లి ఉండదు. తల్లిగా చెడు ఎప్పుడు ఉండదు.
పుత్రుల కోసం అన్నీ చేస్తుంది. మనం కూడా ఇళ్లలో చూసి మీ అందరికీ తెలిసింది, మీ అందరి అనుభవం. నేను విశేషంగా ఏం చెప్పట్లేదు. మీలో ఎవరైనా వంట చేసిన తర్వాత మీరే ముందు తినేస్తారా? ఏమండి? తినరు, చివరిలో తింటాం. కానీ చివరిలో తినడం గ్యారంటీ కదా. చివరిలో ఉండదో అని చెప్పేసి ఎవరు మీకోసం తీసి పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీరు అడిగితేనే మీకు చూడమ్మా, ఇది భారతదేశం యొక్క తల్లి. మన కోసం ఎప్పుడు తీసి పెట్టుకోము. ఒకవేళ మీకు మిగలకుండా తిన్నారనుకోండి, నేను కష్టపడి వండితే నాకు లేకుండా చేశారని ఎవరైనా తిట్టుకుంటారా? పైగా ఏమనుకుంటారు? నేను బాగా చేశాను అందుకే వాళ్ళు బాగా తిన్నారు అని ఆనందిస్తారు. ఇది రివర్స్. ఇక్కడ ఇది హిందుత్వం, ఇది మాతృశక్తి. ఇక్కడ అందుకని చెడు తల్లి ఎప్పుడూ లేదు. చెడు కొడుకుండొచ్చు కాక కొడుక. ఇక్కడ ఈ దేశంలో తల్లి అంటే అందుకోసమే మనం ప్రతి సంబంధాన్ని, నదిని కూడా ఏ రూపంలో చూస్తాం? తల్లి అంట. గోదావరి మాత, గంగా మాత, కావేరి మాత, సింధు మాత. చెట్టును కూడా ఏ రూపంలో చూస్తాం? తులసి మాత. అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి. గోవుని ఏ రూపంలో చూస్తాం? తల్లిగా చూస్తాం, గోమాత. అందుకని ఈ భూమిని కూడా ఏం చూస్తాం? భూమాత. అందుకని మనం ఫోటోలు పెట్టినప్పుడు మధ్యలో అమ్మవారి మాత ఫోటో, భారత మాత ఫోటో పెడతాం. ఇక్కడ మనందరినీ కలిపేది ఎవరంటే మాత, భారత మాత. ఇది మన సిద్ధాంతం. ఇక్కడ ఈ భావనతోటి మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడాలి. అటువంటి కాపాడడం కోసం శక్తి స్వరూపులైనటువంటి మీరందరూ మన ధర్మాన్ని అర్థం చేసుకుని తర్వాత తరానికి, అది తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, మనందరము వాళ్ళందరికీ అర్థం చేయించాలి. ఎందుకంటే రాణా ప్రతాప్ జీవితంలో, రాణా ప్రతాప్ పేరు విన్నారా? కొంతమంది వినకపోవచ్చు, ఎక్కువ మన దానిలో చెప్పలేదు. ఇది ఇలాంటి సంస్థ దానిలోనే చెబుతారు. రాణా ప్రతాప్ అంటే గుజరాత్, రాజస్థాన్, గుజరాత్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు. అక్బరు రాజాన్ని ఆక్రమించాలని వచ్చేసినప్పుడు దానికి లొంగడు. అక్కడ ఉండేటువంటి అక్బర్ యొక్క సైన్యంలో, రాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవాళ్ళు అందరూ గిరిజనులు, వాళ్ళు కూడా ఒప్పుకోరు. చివరికి శపథం చేస్తారు, రాజ్యానికి స్వతంత్రం వచ్చేంత వరకు రాజుగా నేను పట్టుపరుగుల మీద పడుకోను. భోజనము, రాజంటే భోజనం సాధారణంగా ఏ ప్లేట్లో పెడతారు? వెండి, బంగారు. నేను వాటిల్లో తినను. సామాన్యమైనటువంటి వాళ్ళు ఎలా తింటానో అలా తింటానని శపథం చేశారు. చివరికి ఆ శపథం కోసం అడవులు పాలవ్వాల్సి వచ్చింది. రాజ్యము లేదు, మళ్ళీ సైన్యం వచ్చి సమకూర్చుకోవడం, మళ్ళీ యుద్ధం చేయడం. మళ్ళీ గెలవలేకపోయాడు. నేను ఓడిపోయాడు అనట్లేదు, గెలవలేకపోయేవాడు. సైన్యం పోయేది, మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు, యుద్ధం చేసేవాడు. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక యుద్ధాలు చేశాడు. చేస్తూ రాజ్యాల్లో ఉండలేదు, అడవులు పాలయ్యాడు. మళ్ళీ గిరిజనులు కలుపుకొని యుద్ధం చేసేవాడు. చివరికి తన కూతురికి కూడా అన్నం సరిగా పెట్టలేని స్థితి. ఎందుకంటే అక్బర్ ఎంత దుర్మార్గం చేశాడంటే, ఎక్కడ రాణా ప్రతాప్ యొక్క సమాజం ఉందో, అతని అభిమానులు ఉన్నారో, అక్కడుండే పంటలన్నింటినీ తగలబెట్టించేశాడు. చివరికి పంటలు లేకపోయేసరికి గడ్డిని రొట్టెల్లాగా చేసుకొని తన కూతురికి పెట్టుకోవాలి దుస్థితి. చూసుకోండి, మామూలు వాళ్ళకని మనకు అర్థమైపోతుంది. ఒక రాజు బాగా బతికినటువంటి కుటుంబంలో తన కూతురికి సరైన భోజనం పెట్టలేక రొట్టె ముక్కలు పెడితే దాన్ని కూడా పక్కన ఉన్నటువంటి కుందేలు పిల్లలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతే ఆ పాప ఏడుస్తూ ఉంటే ఈ రాజు మనసు వికలమైపోతుంది. చివరికి అక్బర్కి ఒక ఉత్తరం రాస్తాడు, నేను నీకు లొంగిపోతాను అన్నట్టుగా రాస్తాడు. అప్పుడు భార్య రాణా ప్రతాప్ని మళ్ళీ సెట్ చేస్తుంది. నువ్వు లొంగిపోవాలనుకుని లొంగిపో, కానీ మేము మాత్రం లొంగిపోము అని భార్య చెప్పేసరికి అప్పుడు మళ్ళీ రాణా ప్రతాప్ సెట్ అయిపోయి, ఈ బాధలకి నేను బాధపడాల్సిన అవసరం లేదు, హిందూ ధర్మం కోసం, నా రాజ్యం కోసం, నా రాజ్య స్వాభిమానం కోసం నిలబడతానని చెప్పేసి మళ్ళీ నిలబడి యుద్ధం చేస్తాడు. అలా రాజుల యొక్క కఠినమైన పరిస్థితుల్లో మనసులు కూడా దెబ్బతింటే దాన్ని సరిచేసి నిలబెట్టేటటువంటి పాత్ర తీసుకున్న స్త్రీ ఈ దేశపు స్త్రీ. అటువంటి ఒక శ్రేష్టమైన పరంపరకి, వారసత్వానికి మనందరము వారసులు. దీన్ని అర్థం చేసుకొని మన ధర్మాన్ని, సంస్కృతిని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా అందరికీ ప్రేరణ ఇస్తూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి మన సంస్కృతి, ధర్మం గురించి నిలబెడుతూ మన ధర్మాన్ని కాపాడేటప్పుడు మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నేను చెప్పిన దానిలోని సరైనటువంటి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఏమైనా కొద్దిగా అటు ఇటు లోపాలు కానీ తేడాలు కానీ ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ
మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. భారత్ మాతాకి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్.